ఈరోజు మన సామెత ఏంటంటే తెల్లనివన్నీ పాళ్ళు, నల్లనివన్నీ నీళ్ళు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు. ఈ సామెత ఏంటంటే మనకి చూస్తున్నాము అన్నిట్లోనూ కల్తీ. పండ్లల్లో కల్తీ, వెజిటబుల్స్లో కల్తీ, తినుబండారాలు కల్తీ, షాపుల్లో అమ్మే ప్రతి వస్తువులు కల్తీ. సరే, అవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏంటి అంటే మార్కెట్లోకి వెళ్తే పూలల్లో అంతా కూడా కల్తీ. మల్లెపూలు అంటే ఎట్లా ఉండేది, ఆ చక్కని తెల్ల రంగుతో నిగనిగలాడుతుండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మల్లెపూలలో అదేదో పచ్చ రంగు కలిపేస్తున్నారు. ఆ మల్లెపూలు తెల్ల రంగు పోయి పచ్చగా కనబడుతుంది. అందులో పూలు వాడకుండా ఉండటానికి కోసం ఏదో కెమికల్స్ కలుపుతున్నారంట. దాంతో ఆ పూలన్నీ కూడా కెమికల్స్ మయమైపోతుంది. నేను ఈ మధ్య ఒక నర్సరీకి వెళ్ళాను. నర్సరీకి వెళ్ళి ఒక మొక్క కొందామని చెప్పేసి నర్సరీకి వెళ్తే అక్కడ ఒక ఆమె వచ్చింది. ఆమె కూడా మొక్క కొనడానికి వచ్చింది. ఆమె మల్లె మొక్కకు తీసుకుంది. ఆమెకి మల్లెపూలు అంటే చాలా ఇష్టమంట. ఎండాకాలం వస్తే ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకోవాల్సిందేనంట. ఈ మల్లెపూలు కల్తీ కలిపిన ఈ మల్లెపూలు పాపం ఆమె పెట్టుకోబట్టి ఆమె తలంతా దురద, ఆమె మెడంతా దురద, దద్దులు లేస్తున్నాయి. ఎందుకంటే ఆ మల్లెపూలలో కల్తీ రంగులు, కల్తీ కెమికల్స్ కలుపుతున్నారు. దాంతో పాపం ఆమె ఎంతో బాధికులు ఉన్నాయి. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకుందట. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని ఒక మల్లె మొక్క కొనుక్కొని ఆమె ఇంటికి తీసుకెళ్తూ చెప్పింది. నేను చూశాను మార్కెట్లో, ఏంటి ఈ పచ్చ రంగు మీరు ఎందుకు కలుపుతున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేం కలపట్లేదమ్మా, మాకు అమ్మే పై వాళ్ళు కలుపుతున్నారు, మేమేం చేస్తామో అంటున్నారు. ఆ పూలు చూస్తే పచ్చగా ఉంటాయి. ఆ పూలు నీళ్ళల్లో వేస్తే నీళ్ళంతా పచ్చ రంగులో వస్తున్నాయి. దాని నిండా కెమికల్స్. అసలు మల్లెపూలు అంటే ఏంటండి, ఒక స్త్రీ పురుషుల అనురాగాలకి మధ్యవర్తిగా ఉండేది మల్లెపూలు. ఇప్పుడు ఏంటి అంటే ఆ మల్లెపూలు తల్లో పెట్టుకోవటానికి కూడా ఆడవాళ్ళు భయపడుతున్నారు. అంత భయంకరంగా పూలల్లో కూడా కల్తీ వచ్చేసింది. ఏం చెప్పాలా, ఎన్నిట్లో కల్తీ అయితే తల్లో పెట్టుకునే పూలు కూడా కల్తీ అంటే ఇంకా ఏం చెప్పాలా, ఎవరిని అడగాల, ఏం చేయాలా? ఈ దేశం ఎందుకు ఇలా కల్తీ మయ్యల్లో ఇలా ముందుకు వెళ్ళిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే అన్నారు నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు. అంటే మన మల్లెపూలు తెల్లగా ఉన్నాయి కానీ అందులో మల్లెపూల్లో కొండే సహజత్వాన్ని కోల్పోయింది. ఇక మనం ఏం చేస్తామో అందరం అంత మల్లె మొక్క కొనుక్కొని ఇంట్లో పట్టుకొని ఆ పూలు చదువు పెట్టుకోవాల్సిందే. కానీ ఈ మార్కెట్లో పూలు పెట్టుకొని లేనిపోని రోగాలన్నీ తెచ్చుకోవటం అనేది అనవసరం. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.